స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం యోగ యమున యూనివర్సిటీలో జరగాల్సినటువంటి కాన్వికేషన్ 11, 12, 13, 14 సంబంధించిన కాన్వికేషన్ను ఈ నెల 13వ తేదీన డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. యూనివర్సిటీ ప్రతిష్టతను దిగదార్చే పద్ధతుల్లో వీసీ గారు యూనివర్సిటీ యాజమాన్యం అంతా వివరించడం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,600 మంది పైగా ఇవాళ డిగ్రీ, పీజీ, పిహెచ్కి సంబంధించినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ కాన్వికేషన్ అప్లై చేశారు. అంటే దాదాపుగా 2,86,00,000 పైగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. యూనివర్సిటీలో నిర్వహించమని చెప్పి అభ్యర్థులంతా కూడా విన్నతులు విన్నవిస్తే వీసీ గారు చెప్తున్నదేమి, ఇక్కడ యూనివర్సిటీలో పెడితే దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తూ ఉంది, మన గవర్నర్ గారు వస్తున్నారని చెప్పారు. మేము అడిగింది కూడా అదే కదండి. యూనివర్సిటీలో గవర్నర్ గారు వస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరైతే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే అది ఆ పిల్లలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రైవేటు హాల్లో పెట్టి అక్కడ దాదాపుగా ఇప్పటికే యూనివర్సిటీ నిధులు 35 లక్షలు ఇవాళ డ్రా చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అక్కడేమో 35 లక్షల రూపాయలు యూనివర్సిటీ డబ్బులను ఖర్చు చేయడానికి ప్రయత్నం చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అని చెప్పి వాళ్ళ వీసీ గారు ఇక్కడ కాకోకుండా అక్కడ పెట్టడం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసం? యూనివర్సిటీ స్థాయిని, పరువుని, ప్రతిష్టని దిగజార్చేటువంటి కార్యక్రమం వీసీ గారు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దాదాపుగా విద్యార్థి యువజన సంఘాలు అనేక సందర్భాలుగా పోరాటాలు చేశాయి. నిన్న కూడా యూనివర్సిటీ బంద్ చేస్తే 4 రోజులుగా పోలీసుల్ని ప్రహారా కాసి విద్యార్థులు ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి వాళ్ళ వీసీ గారు ఆదేశాలు చేయడం అంటే ఇంతకంటే సిగ్గుమాలే చర్య ఏమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతమంది అప్లై చేస్తే నిన్న మీరు ఇచ్చినటువంటి పాసులు 500 మంది మాత్రమే పాసులు తీసుకొని కాన్వకేషన్కి హాజరయ్యారు. 500 మంది విద్యార్థుల కోసము నువ్వు డిఎస్ఆర్లు పెడతారా? 12,000 మంది అప్లై చేస్తే అదే యూనివర్సిటీలో నిర్వహించి ఉంటే అందరూ విద్యార్థులు అక్కడికి వచ్చి వారికి వచ్చినటువంటి గోల్డ్ మెడల్ కానీ సర్టిఫికెట్స్ కానీ తీసుకునేటువంటి అవకాశం ఉండేది. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల కారణంగా యూనివర్సిటీ పరువును తీస్తున్నారు కాబట్టి ఇవాళ అభ్యర్థులందరూ కూడా అవమానంగా ఫీల్ అయిపోయి మేము రోడ్డు మీద పట్టాలు తీసుకోమని చెప్పి ఇవాళ అపోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వీసీ గారు మీ వైఖరి మారాలి. యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు వైఫై సమస్య ఉంది, మెస్ సమస్య ఉంది, హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ సైన్స్ బ్లాక్లో కానీ లేకపోతే ఆడిటోరియం సమస్య కానీ బిఈడి లా కళాశాలలు ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు 20 ఏళ్ల యూనివర్సిటీ చరిత్రలో ఇవాళ అనేక సమస్యలు మూలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే విద్యార్థి ఉద్యమాలని, విద్యార్థి గొంతుకులని మీరు అడగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున ఉద్యమం చేయడానికి ఈ కడప జిల్లా విద్యార్థి లోకం ప్రతిఘటిస్తుంది మీ విధానాలను అని చెప్పి సందర్భంగా చెప్పాల్సినాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలా, మారి విద్యార్థుల అభిప్రాయాలు తీసుకొని ఏదైనా సరే నెక్స్ట్ కాన్వికేషన్ లోపల యూనివర్సిటీ ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని, వైఫై విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యమైనటువంటి భోజనం హాస్టల్స్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన చేయాలనేటువంటి అంశాల మీద మేము ఆర్ఎస్ఎఫ్ అలాగే వైవిధ్య పరిరక్షణ కమిటీగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టుతున్నాం. కాబట్టి ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకపోతే రానున్న రోజుల్లో జరిగే విద్యార్థి పోరాటాలకు బాధ్యత వీసీ గారే అనేటువంటి అంశాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.